వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా తోటి రైతులకు, నాకు ఈ అవకాశం కల్పించిన ఏరువాక ఫౌండేషన్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నా పేరు లోకసాని పద్మారెడ్డి అండి. మాది నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఒక విలేజ్, మారుమూల గ్రామము పోలేపల్లి మాది. నేను వ్యవసాయ వృత్తిలో ఒక 40 సంవత్సరాల నుంచి వ్యవసాయ వృత్తిలో ఉన్నాను. ఫస్ట్ నేను మైకో కంపెనీకి హైబ్రిడ్ విత్తనాలు మేల్ ఫీమేల్ క్రాస్ చేసి హైబ్రిడ్స్ విత్తనాలు తయారు చేయడం జరిగింది. గతంలో ఒక 14 సంవత్సరాలు నేను బాజ్రా అని, సజ్జలు అని, అప్పుడు బాజ్రా ప్లస్ మన సన్ఫ్లవరు, కాటన్ విత్తనాలు ఫస్ట్ నేను ఒక 14 ఇయర్స్ మైకో కంపెనీకి మేల్ ఫీమేల్ క్రాస్ చేసి హైబ్రిడ్స్ తయారు చేసి సప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మ్యాన్సంటో కంపెనీ వచ్చి మన బీటీ కాటన్ వచ్చి అందులో వచ్చినాక మాకు ప్రొడక్షన్ బంద్ చేసారు. అప్పుడు కంపెనీ వాళ్ళు వాళ్ళు మాకు ఇవ్వకపోయి బంద్ చేసారు. కంప్లీట్ బంద్ చేసిన తర్వాత మేము అప్పుడు హార్టికల్చర్కు రావడం జరిగింది. నేను 29 సంవత్సరాల క్రితమే మాది ఒక మారుమూల గ్రామం అన్నమాట. మా దగ్గర అసలు వాటరు చాలా, అసలు 1200 ఫీట్లు వేసినా బోర్లో నీళ్ళు రావు. ఆ సందర్భంలో నేను చాలా ఇబ్బంది పడి నేను దగ్గర 347 బోర్లు వేయడం జరిగింది. బోర్లు వేసి ఆ టైంలో నేను ఇక ఏదో చేయాలని సంతోషంతో మన ఫస్ట్ బత్తాయి తోట పెట్టడం జరిగింది. ఆ తోట ఇక అప్పుడు ఈ ఎల్లంక గ్రామ భారత మేడం చెప్పినట్టు ఫర్టిలైజర్ విపరీతంగా వేసి బాగా అప్పుడు ఇంకా బాగా తీయాలనే ఉద్దేశంగా పెడితే అది ఏమైంది, 8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకి ఆ చెట్లు చనిపోవడము, వైరస్ రావడము, కొద్ది రోజులు బాగా కాసినట్లు కాయడమే, చెట్టు చనిపోవడమే. లెక్క చూస్తే ఏం మిగిలిపోయేది. కాకపోతే చూసినందుకు మాత్రం బాగా షో కొట్టేది, అబ్బా బాగా మెరిసేది. అది తీరా 12 సంవత్సరాలకు 13 సంవత్సరాలకే చెట్లు చనిపోయేది. ఆ టైంలో అనుకోకుండా నేను ఒక 2 మాకు అంటే పశు సంపదన పల్లెటూళ్ళలో తప్పకుండా ఉంటుంది, కానీ మేము దాన్ని కరెక్ట్ యూజ్ చేయలేకపోయినాము. అప్పుడు నేను ఒక 2 ఆవులతోని ఒక చిన్న సంపు కట్టి ఈ ఆవుల మూత్రము పెండ మొత్తము ఆ సంపులకు పోయేటట్టు చేసి దాన్ని కంప్లీట్ బాగా కుళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ చెట్లకు పైపుల ద్వారా, చెట్లకు స్ప్రింక్లర్ పైపుల ద్వారా చెట్లకు కట్టడం మొదలుపెట్టాం. ఒక 2 సంవత్సరాల తర్వాత ఊహించని మలుపు వచ్చేసి ఆ సంవత్సరం పెద్దగా ఏం తెలియలేదు మాకు కూడా. అది మొదలుపెట్టినాక పెద్దగా ఏదో బాగా తేడా వచ్చినట్టు ఏమనిపించలేదు. కొన్ని చెట్లకు మందులు బంద్ చేస్తే ఈ మన మామూలుగా రసాయనిక ఎరువులు బంద్ చేయడం వల్ల పంట కూడా తగ్గింది. కానీ ఆ సంవత్సరం చెట్లు బాగా ఇదైనాక నెక్స్ట్ ఇయర్ నుంచి విపరీతంగా గ్రోత్ వచ్చి ఇప్పుడు నా దగ్గర 32 సంవత్సరాలు వెళ్ళి 33వ సంవత్సరం బత్తాయి చెట్లు బ్రహ్మాండంగా కాస్తున్నాయి. ఇప్పటికీ మన సారు ఏవిరావు సారు సైంటిస్టు సారు మా దగ్గర కూడా 2-3 సార్లు వచ్చి చూసి మమ్మల్ని బాగా ప్రోత్సహించిండు సారు. అది ఇప్పుడు దాంతో ఏమైందంటే నేను అన్ని కంప్లీట్ 135 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. 135 ఎకరాల్లో 30 సంవత్సరాల కింద పెట్టిన పంటలే ఉన్నాయి అన్నీ బ్రహ్మాండంగా. అయితే అప్పుడు ఆ టైంలో నేను కుంకుడు పెట్టడం జరిగింది. నీళ్లు లేవు కదా, ఈ బత్తాయికి మామిడికి వీటికి నీళ్లు సరిపోవట్లేదని ఒక దగ్గర అడవిలో కుంకుడు చెట్టు చూస్తే ఓ రైతు చెప్పిండు అనమాట. ఆ రైతు ఇట్లా నేను ఏదో అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, టైం లేదు కానీ చెప్పడానికి. ఆ రైతు నాకు 20 క్వింటాలు 15 క్వింటాలు కాస్తుంది, నాకు 20,000 వస్తుంది చెట్టు, కానీ ఒక 30 సంవత్సరాల కింద ఓ రైతు చెప్పిండు జీసీసీ వాళ్ళు కొంటారని చెప్తే అప్పుడు నేను ఒక 12 ఎకరాలు 1200 చెట్లు కుంకుడు చెట్లు పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత నాకు 4 సంవత్సరాల క్రాప్ వచ్చింది. ఇంకా నీళ్ళు అవసరం లేదు, ఏం అవసరం లేదు, జీరో మెయింటెనెన్స్తోనే పెద్దగా చేయనట్లే ఉన్నాము. అది అప్పుడు 20 రూపాయల కేజీ లాగా పోయింది. మాకు పెద్దగా ఏం తెలియలేదు. ఒక 3 ఏళ్ల కింద దాని గురించి తెలిసింది. ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్లో 250 రూపాయల కేజీ ఉంది ఇప్పుడు బయట. అయితే ఒక చెట్టుకు వచ్చేసి ఇప్పుడు క్వింటాల్ నుంచి 4 క్వింటాల వరకు కూడా కాస్తుంది. కానీ నా దగ్గర యావరేజ్న క్వింటాల్ కాస్తే ఈ సంవత్సరం నేను 130 రూపాయల కేజీ లాగా అమ్మడం జరిగింది. విత్తనాలు కాకుండా మామూలుగా కాయలు 250 రూపాయల కేజీ ఉన్నది 130 రూపాయల కేజీ లాగా అమ్మితే నాకు ఒక చెట్టుకు 13,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక ఎకరాకు 13 లక్షల రూపాయల ఆదాయము వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత. అయితే ఇప్పుడు అంటే మనోళ్ళు ఏమైనా కానీ ఒకటే ఏది పడితే అదే బత్తాయి అంటే బత్తాయి, మామిడి అయితే ఇప్పుడు వర్కౌట్ అయితే లేదని చాలామంది రైతులు చెప్తున్నారు. నేను అయితే బత్తాయి ఇవన్నీ చేసి చూస్తాను. అయితే ఆర్గానిక్తోని మన సేంద్రియ విధానంతో
ఎమ్మడే అయితే లాభం జరగదు. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు గోళీలు వేసుకుంటే ఎమ్మటే ఏదో హోమియోపతి వేసుకుంటే ఎమ్మడే తగ్గదు కదా, వాళ్ళు అది ఇది ప్యాలర్గా వాడమన్నట్టు మనం. నా అనుభవం ఏంటంటే రసాయనిక ఎరువులు ఎమ్మడే బంద్ చేయకుండా చిన్నగా బంద్ చేసుకుంటూ దాంతోపాటు ఇది చేసుకుంటూ పోతే, ఎందుకంటే మనకు స్పీచ్ చేయడానికి అన్నీ బాగానే ఉంటాయి, ఆర్థికంగా లేకపోతే ఇంట్లో విలువ ఉండదు, బయట విలువ ఉండదు. కాబట్టి ఆర్థికం అనేది మనకు డబ్బు లేకపోతే వ్యవసాయం చెప్పుకోవడానికి ఒక రోజు బాగుంటుంది, కానీ డబ్బు లేకపోతే ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయలేము. కాబట్టి నా అనుభవం ఏంటంటే నేను చిన్నగా ఈ రసాయనిక ఎరువులు తక్కువ చేసుకుంటూ దీంట్లోకి ఇప్పుడు నాది 135 ఎకరాల కల్టివేషన్, మొత్తం నేను 45 ఆవులు ఉన్నాయి, నాకు 45 ఆవులతోనే చేస్తున్నాను. కుంకుడు కూడా ఈ సంవత్సరం నాకు 12 ఎకరాలు 1,41,00,000 రూపాయలు నెట్గా తీసుకోవడం జరిగింది నాకు. ఇది ప్రాక్టికల్ ఇది. కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే ఒకసారి నీళ్ళు మనకేంటంటే ఇప్పుడు నీటిది ప్లస్ మనుషులు కూడా ఎవరు దొరకట్లేదు. ఊర్లలో విపరీతంగా కోతులైనాయి. నువ్వు ఏ పంట పెట్టినా కోతులకు అవి మనం భరించలే, ఇళ్ళలోనే ఉండలేకపోతున్నాం కోతులతో ఊర్లలో. మళ్ళీ ఏమైనా దాన్ని కొడితే దేవుడు అది దాన్ని కొట్టొద్దు అంటాం కదా, మనం కొట్టలేము, దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఈ కుంకుడు ఏంటంటే నాకు జరిగిన ఏంటంటే నాకు వేరే క్రాప్స్ ఉన్నాయి, సీతాపళ్ళు అన్నీ చాలా ఉన్నాయి. అయితే దీంట్లో కుంకుడు మాత్రం మనుషులు ముట్టుకోరు. ఇప్పుడు జనరల్ మామిడి తోటలకు వస్తే పండవ పడంగానే వాడు తినకుండా 5-6 కాయలు తెంపుకుంటాడు. ఈ కుంకుడుకాయలు వాడు ముట్టుకోడు. ప్లస్ పశువులు మేయవు, మేకలు మేయవు, కోతులు కూడా చెట్టు మీదకి అడుగు కూడా పెట్టవు. నాకైతే చాలా ఇది ఉంది. పోతే ఇంకోటి ఏంటంటే మనం ఒక్కసారి పెడితే 100 సంవత్సరాలు ఉంటుంది. పోతే తేనె ఇండస్ట్రీ కూడా ఆ ఫ్లవరింగ్ మీద మనం తేనె బుట్టలు పెట్టుకుంటే మంచి. ఈసారి ఒక మేడం వచ్చి పెట్టుకున్నారు, ఇందిరా మేడం అని, ఆమె తేనె బుట్టలు పెట్టుకున్నారు. మంచి తేనె కూడా నాణ్యమైన తేనె వచ్చింది. ప్లస్ మనకు అన్ని విధాల నా వరకైతే నేను కుంకుడుతో లాభపడ్డాను. అయితే సేంద్రియ వ్యవసాయము మేడం గారు చెప్పినట్టు సేంద్రియ వ్యవసాయం అనేది మనము అందరం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మనం ఏది వ్యవసాయంలో ఎమ్మటే డబ్బులు అయితే ఎమ్మటే ఏం రావు, చెప్పినంత ఈజీ అయితే కాదు, కానీ దాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే మాత్రం మంచి లాభం ఉంటుంది. సరే, ఇంకా నాకు ఇక్కడ టైం లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇట్లా గవర్నమెంట్ కూడా చేయని పని ఒక గ్రామ భారతి, ఏర్వాక ఇవన్నీ ఫౌండేషన్స్ మీకు నిజంగా కూడా ధన్యవాదాలు. అంటే ఎందుకంటే ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు కనీసం ఎవరు ఓ మీటింగ్ అని ఏదైనా అంత అల్ల కూడా పొలిటికలే. ఎక్కడ వాడు పొలిటికల్ లీడర్ ఉంటే పొలిటికల్ లీడర్ని మాత్రమే పిలుస్తారు, నిజమైన రైతులను ఎవరు పిలవరు. కానీ మీరు ఇట్లా పిలిచి ఇంత మంచిగా మీరు ఆర్గనైజ్ చేసి, ఇప్పుడు సారు ఏవి రావు సార్ పబ్లిక్ గార్డెన్స్లో కూడా పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి రైతులను చాలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఈ ఏర్వాక ఫౌండేషన్ వాళ్ళు కూడా ఎక్కడ మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇట్లా పిలిపించి ఈ రైతులను ఇట్లా అంటే ఒకరినొకరు షేర్ చేసుకోవడం. అంటే ఇక్కడ ఎవరమేం గొప్ప కాదు, తక్కువ కాదు, ఒకరికి ఒకరు చెప్తే ఒకరు అనుభవాలు చెప్తుంటే అనుభవాలతో మనం నేర్చుకుంటాము. ఇది నేర్చుకోవడానికి మా రైతులకు సేవ చేస్తున్న మీ సంస్థలకు చాలా ధన్యవాదాలండి.